Daily. Taste the Daily. ప్రభాస్ సినిమా అంటే భారీ బడ్జెట్ కామన్. కనీసం 300 కోట్లు లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు దర్శకులు. మరి అంతంత పెడుతున్నప్పుడు చిన్న సినిమా చూపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ప్రభాస్ 6 ఫీట్ కటౌట్ కి తగ్గట్టే రన్ టైం కూడా భారీగా పెంచేస్తున్నారు. తాజాగా రాజా సాబ్ ఏకంగా రెబల్ స్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ అంటున్నారు. మరి అదేంటో చూద్దామా. చూస్తూ ఉండగానే సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది. మరో నెల రోజుల్లో రాజా సాబ్ రాక అనివార్యమే. దాంతో ప్రమోషన్స్ పీక్స్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నెల రోజుల ముందుగానే యుఎస్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర రన్ టైం పైనే తాజాగా చర్చ మొదలైంది. ఏకంగా 3 గంటల 14 నిమిషాల నిడివితో రాజా సాబ్ వస్తున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్ లో మొదటి హర్రర్ కామెడీగా వస్తోంది రాజా సాబ్. దాదాపు 300 కోట్లతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. కంటెంట్ పై నమ్మకంతో 3 గంటల 14 నిమిషాలైనా పర్లేదంటున్నారు మేకర్స్. పుష్ప 2, యానిమల్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలకి రన్ టైం సమస్యే కాలేదు. కంటెంట్ కనెక్ట్ అయితే ఎన్ని గంటలనేది ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. గతంలో కల్కి 3 గంటల 1 నిమిషంతో వస్తే సలార్ 2 గంటల 55 నిమిషాలతో వచ్చింది. ఇక ఆదిపురుష్ నిడివి నిమిషం తక్కువ 3 గంటలైతే సాహో రన్ టైం 2 గంటల 50 నిమిషాలు. రాధేశ్యామ్ ఒక్కటే 2 గంటల 18 నిమిషాలతో వచ్చింది. మొన్నటికి మొన్న బాహుబలి ఎపిక్ 3 గంటల 45 నిమిషాలతో వచ్చింది. ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. మరిప్పుడు రాజా సాబ్ ఏం చేస్తాడో చూడాలి.